హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి. మరి మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడొచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. డాక్టర్ గారు, యూజువల్లీ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా అక్కరవుతుంటాయి? ఇవి రావడానికి మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? డిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మన ఏజ్ ఒకవేళ 45-50 అనేది ఉంది, సో ఆ టైంలో మనకు ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. అండ్ ఓన్లీ ఏజ్ రిలేషన్ కాకుండా కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. సో ఆ వేరే కారణాలు మనం ఒకవేళ చూసుకున్నామంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు ఇంజురీ అనేది అవ్వడం అంటే సడన్లీ కింద పడినామో, లేదంటే దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, ఆర్ఎల్స్ బండి మీద పోతున్నాము, సడన్ జర్క్స్ వచ్చినాయి, గుంతలు బండి పోయింది. సో ఆ టైంలో సడన్లీ మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఈ ఇంజురీ తర్వాత చాలామందికి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ దీంతో సహా మన లైఫ్ స్టైల్ మంచిగా లేకపోతే కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. లైఫ్ స్టైల్ మంచిగా లేకపోవడం అంటే మనం కూర్చునే విధానం అన్నమాట. సో మనం ఎలా కూర్చుంటున్నాము, ఎలా పండుకుంటున్నాము, దాన్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. ఒకవేళ మీరు డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఎక్కువగా కూర్చుని పని చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మీరు వంగి కూర్చుంటున్నారు, లాంగ్ డ్యూరేషన్ వరకు వంగే కూర్చుంటున్నారు, అలాంటప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది. మీరు ల్యాప్టాప్ మీద పని చేస్తున్నారు, డెస్క్టాప్ మీద పని చేస్తున్నారు, కాన్స్టాంట్లీ ఒకే పోస్చర్లో మెడ అనేది ఉంది, సో అలాంటప్పుడు కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు అన్నమాట. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేటివి ఉన్నాయి ఇది రావడానికి. అండ్ ఇది ఏజ్ రిలేషన్ లేకుండా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే, మీరు సరిగ్గా కూర్చోకుంటే, మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కొంతమంది ఏంటంటే జర్నీ అనేది ఎక్కువగా జర్నీ చేయడం అనేది వాళ్ళ పని ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఈ ప్రాబ్లం చేస్తామన్నమాట. దీంతో సహా హెవీ వెయిట్ లిఫ్టింగ్. ఇప్పుడు మనకు రోజు వెయిట్ లిఫ్ట్ చేసే అలవాటు లేదు, మనం టూర్కి పోతున్నాం, పెద్ద లగేజ్ తయారు చేసుకున్నాము, సడన్లీ దానికి లేపడానికి ప్రయత్నించినాము, అలాంటప్పుడు కటక్కని ఒక సౌండ్ రావడం నడుములో, సో దాని తర్వాత నుంచి మళ్ళీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోవడం. సో ఇలా విపరీతమైన రీజన్స్ ఉన్నాయి, దానివల్ల ఈ స్పాండలోసిస్ అనబడే ప్రాబ్లం రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు స్పాండలోసిస్ అంటే ఏంది అన్నట్లు చూసుకుంటే, ఈ స్పాండలోసిస్ చూడండి, స్పైన్కి స్పాండలో అంటాము, గ్రీక్ వర్డ్ అనమాట. లోసిస్ అంటే ప్రాబ్లంకి అంటాము, పెథాలజీకి అంటాము. సో ఈ స్పాండలోసిస్ అంటే స్పైన్లో, వెనుపూసలో ప్రాబ్లం రావడానికి స్పాండలోసిస్ అన్నట్లు చెప్తాము. ఇప్పుడు ఈ స్పైన్ అనేది 33 ఎముకలు ఉంటాయి మొత్తం ఈ స్పైన్లో. పైన ఇక్కడ మెడ నుంచి మొత్తం నడుము కింద వరకు మనకు 33 ఎముకలు ఉంటాయి. సో ఆ ఎముకల్లో ఎక్కడైనా మనకు ప్రాబ్లం రావచ్చు, ఆ ప్రాబ్లంని స్పాండలోసిస్ అంటాము. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మనకు నడుము భాగంలో లేదంటే మెడ భాగంలో ప్రాబ్లం అవ్వడం జరుగుతుంది. సో మెడలో ప్రాబ్లం అయితే సర్వైకల్ స్పాండలోసిస్ అని చెప్తాము, నడుములో ప్రాబ్లం అయితే లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో లుంబార్ అండ్ సర్వైకల్ స్పాండలోసిస్, దీనికి రావడానికి రీజన్స్ ఉన్నాయి. అండ్ దీనికి చాలా మంచి మెడికేషన్స్ హోమియోపతిలో అవైలబుల్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఒక 1-2 months అనేటివి పెయిన్ కిల్లర్స్ అవి తీసుకుంటారు, తక్కువ అవుతలేదు కదా అన్నట్లు డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా హోమియోపతిక్ మెడిసిన్స్ వితౌట్ సర్జరీ, డిపెండింగ్ అపాన్ ద కేస్, వితౌట్ సర్జరీ మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. డాక్టర్ గారు, కూర్చుంటే ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది ఈ డిస్క్ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ అనుకోవచ్చా? అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చూస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అండ్ వర్క్ టైంలో ఎంత గ్యాప్ తీసుకొని కొంచెం బ్రేక్ తీసుకొని ఏమైనా నడవాలంటారా? అలా చేస్తే ఏమన్నా తగ్గించవచ్చా వీటిని? ఎస్, డెఫినెట్లీ. ఫస్ట్ థింగ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు, అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత
ఏం జాగ్రత్తలు అనేది తీసుకోవచ్చు అన్నట్లు చూసుకుంటే, రాకుండా ఈ ప్రాబ్లం ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ పోస్చర్ కరెక్ట్ ఉండాలి. పోస్చర్ అనేది కొంతమంది మొత్తం ఇలా వంగి కూర్చుంటారు. సో ఇలా ఎక్కువసేపటి వరకు కూర్చుంటే ప్రాబ్లం వస్తుంది. సో అలా కాకుండా మీరు కూర్చున్న చైర్ అది కరెక్ట్ ఉండాలి. ఆ చైర్ మీద మీరు వెనుక బ్యాక్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీంతో సహా మీరు ప్రొలాంగ్ పీరియడ్స్ వరకు కూర్చోకూడదు. ఒక 45 minutes to 1 hour వరకు కూర్చున్నాము, దాని తర్వాత మెల్లగా లేచి మళ్ళీ కొంచెం అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవాలన్నమాట. సేమ్ థింగ్ ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీద పని చేస్తున్నారు. సో అలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీ చైర్ ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ చైర్ని మీరు ఏం చేయాలంటే కొంచెం సేపటి వరకు కింద పెట్టుకోవాలి, కొంచెం సేపటి వరకు హైట్ అనేది పెంచుకోవాలి, కొంచెం సేపు వరకు మీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కొంచెం ఇటు కొంచెం అటు దానికి పొజిషన్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉంటే మెడ సమస్య అనేది రాదు. దీంతో సహా ఎక్సర్సైజ్ అనేది రోజు పరంగా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, వాకింగ్ చేస్తూ ఉండాలి. అండ్ కాల్షియం అండ్ విటమిన్ డి ఈ లోపాలు అనేది రాకుండా మనం చూసుకోవాలి. విటమిన్ B12 లోపాలు అనేది రాకుండా మనం చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే సంవత్సరంకి ఒక్కసారి ఖచ్చితంగా మనం కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ చేయించాలన్నమాట. అందులో ఇవన్నీ రిపోర్ట్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఒకవేళ ఈ కాల్షియం అండ్ వైటమిన్ తక్కువ అవుతుందనుకోండి, అలాంటప్పుడు కూడా మీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీ బోన్స్ వీక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. D3 అండ్ కాల్షియం తక్కువ అయినప్పుడు వరకు జాయింట్ పెయిన్స్ అనేటివి రావడం కూడా మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ దీంతో సహా మనం చాలా లాంగ్ పీరియడ్కి కూర్చున్నాము అంటే రోజు మీరు కూర్చునే అలవాటు మీకు లేదు, కానీ ఒకరోజు మీరు కూర్చున్నారు. అండ్ రోజు ఆడే అలవాటు లేదు, ఒకరోజు ఆడారు. రోజు వెయిట్ లిఫ్ట్ చేసే అలవాటు లేదు, ఒకరోజు చేశారు. దాని నెక్స్ట్ డే నుంచి కొంచెం మీకు నడుము నొప్పి లేదంటే మీకు మెడ నొప్పి అలా రావడం జరుగుతుంది. చాలామందికి సహజమే అలా రావడం. అది బికాజ్ ఆఫ్ ఎగ్జర్షన్ అనేది ఉంటుంది అనమాట. అల్సట వల్ల ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ దట్ మజల్ దానివల్ల మీకు నొప్పి అనేది వస్తుంది. సో ప్రతి నడుము నొప్పి ప్రతి మెడ నొప్పి స్పాండలోసిస్ ఉండదు. స్పాండలోసిస్ అంటే స్పైన్లో డిస్క్లో బల్జెస్ రావడం, డిస్క్లో సమస్య రావడం, దాంట్లో వియర్ అండ్ టియర్స్ రావడం, ప్రొట్రూషన్ రావడం అండ్ ఆస్టియోఫైట్స్ డెవలప్ అవ్వడం, ఇలా ఉంటే స్పాండలోసిస్ అంటాము. ఎగ్జర్షన్ వల్ల వస్తే దానికి ట్రీట్మెంట్ కూడా పెద్దగా మనకు అవసరం పడదు. పండుకున్నామా, మంచిగా రెస్ట్ తీసుకున్నాము అండ్ ఒక వారం లోపల్లోనే మళ్ళీ యూ విల్ బి బ్యాక్ టు నార్మల్ అన్నమాట. కానీ అలా జరగట్లేదు, కాన్స్టాంట్లీ ఈ ప్రాబ్లం వస్తానే ఉంది. ఒక వారం అయింది, 1 month అయింది, కాన్స్టాంట్లీ మీకు నొప్పి వస్తూనే ఉంది అంటే దానికి ఇది లుంబార్ స్పాండలోసిస్ ఉంది అన్నట్లు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే చాలామందికి కిడ్నీ సమస్యల మూలన కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. మళ్ళీ అది ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, అది ఎలా అర్థం చేసుకోవాలి, ఇది కిడ్నీ స్టోన్సా లేదంటే ఇది లుంబార్ స్పాండలోసిస్ అన్నట్లు చూసుకుంటే, లుంబార్ స్పాండలోసిస్లో మీకు పొజిషన్స్ చేంజ్ చేస్తున్నప్పుడు నొప్పి వస్తుంది. అంటే ఇప్పుడు మనం కూర్చున్నాము, లేస్తున్నప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువసేపటి వరకు కూర్చుంటే నొప్పి రావడం, అండ్ బెండ్ అయితే నొప్పి రావడం. సేమ్ మెడలో కూడా అటు పైన కింద ఇలా చూస్తున్నాము నొప్పి వస్తుంది. ఎక్కువగా పండుకున్నాము, పెద్ద మెత్తలు వాడుతున్నాము, అప్పుడు నొప్పి రావడం జరుగుతుంది. సో ఇలా పోస్చరల్ చేంజెస్ వల్ల మీకు ఇబ్బంది పెరుగుతుంది అంటే అది లుంబార్ స్పాండలోసిస్ ఉంటుంది. అండ్ బ్యాక్ పెయిన్ అనేది ఒక ఎపిసోడ్స్లో వస్తుంది. అంటే నార్మల్గా మీరు పండుకున్నారు లేదంటే కూర్చున్నారు, సడన్లీ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోవడం, విపరీతంగా పెయిన్ పెరిగిపోవడం, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత కానివ్వండి, మ్యాక్సిమం 1 hour తర్వాత కానివ్వండి, ఆటోమేటిక్గా తక్కువైపోవడం. ఒకవేళ ఇలా జరుగుతుంది అండ్ అది ఒక సైడ్కి రావడం జరుగుతుంది అంటే అది కిడ్నీ స్టోన్స్ మూలన అనేది ఉంటుంది అనమాట. సో ఈ రెండు దాంట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బ్యాక్ పెయిన్ మనకు స్పాండలోసిస్ వల్ల కూడా ఉంటుంది, స్టోన్స్ వల్ల కూడా ఉంటుంది.
స్పాండలోసిస్ మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ఎక్కువ ఏజ్ వాళ్ళలో ఇది ఎక్కువ కామన్ థింగ్ అనేది ఉంటుంది అన్నమాట. డాక్టర్ గారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్లిప్ డిస్క్ అండ్ డిస్క్ బల్జ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, డిస్క్ సమస్యలు అని మనం చాలా చెప్తాము. డిస్క్ సమస్యల్లో ఒకటే ప్రాబ్లం అనేది లేదు, అందులో చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎక్కువగా ప్రెషర్ పడడం వల్ల ఆ డిస్క్ అనేది ఉబ్బిపోవడం జరుగుతుంది. డిస్క్ ఉబ్బిపోవడం దానికి మనం డిస్క్ బల్జ్ అని చెప్తాము. ప్రెషర్ పడడం వల్ల ఎలా ఉబ్బుతుందండి, ఎలా వాపు వస్తుంది అందులో అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు మనం ఒక స్పాంజ్ పట్టుకున్నాము, ఆ స్పాంజ్ పట్టుకొని ప్రెస్ చేసినాం అనుకోండి, అది ప్రెస్ అయిపోతుంది, సైడ్ నుంచి కొంచెం బయటికి వస్తుంది. సో ఆ సైడ్ నుంచి బయటికి వస్తుంది కదా, అది బల్జ్ అన్నమాట. అండ్ నార్మల్గా మనం ప్రెస్ చేస్తే స్పాంజ్కి వదిలేస్తే నార్మల్ పోస్చర్లో వచ్చేస్తుంది. కానీ డిస్క్ అనేది ఒకవేళ డిస్క్ డిహైడ్రేట్ అయిందనుకోండి, డిస్క్లో బలం లేదనుకోండి, మ్యాన్ లాంగ్వేజ్లో, అది నార్మల్ పోస్చర్లో రాదు. దానివల్ల ఆ బల్జెస్ అలాగే ఉండిపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఇందులో కొంచెం టియర్ అయిపోవడం జరుగుతుంది. ఎక్సెసివ్ ప్రెషర్ వల్ల డిస్క్ ఒకవైపు నుంచి కొంచెం పగిలిపోవడం, దాంట్లో ఒక క్రాక్ రావడం అనేది జరుగుతుంది. దానికి డిస్క్ టియర్ అనేది చెప్తాము. అండ్ అక్కడ నుంచి లోపలున్న న్యూక్లియోలస్ అనేటివి బయటికి వస్తుందంటే ప్రొట్రూషన్ అన్నట్లు చెప్తాము. అలాగే డిస్క్ పూర్తిగా పాసిపోయిందనుకోండి, సో దానికి డెసికేషన్ అని చెప్తూ ఉంటామన్నమాట. హర్నియేషన్ అని డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇందులో స్పాండలోసిస్లో కూడా మనకేముంటుందంటే కొన్ని డిఫరెంట్ రకాలు కూడా ఉంటాయి. స్పాండలోలిస్థైసిస్ అన్నది ఒకటి ఉంటుంది. అదేంటంటే ఒక ఎముక పైన ఇంకొక ఎముక అలైన్మెంట్లో ఉంటుంది, బరాబర్ పైన ముందు వెనుక కాకుండా ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే కొంచెం ముందుకు ఒక ఎముక ముందుకు అయిపోతుంది, ఒక ఎముక కొంచెం వెనుకకు అయిపోతుంది. అలాంటప్పుడు స్పాండలోలిస్థైసిస్. ఇవన్నీ ఏంటంటే మనకు ఎంఆర్ఐ తీస్తే ఆ ఎంఆర్ఐలో ఏం ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనం మెడికేషన్స్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. డాక్టర్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కొంతమందికి డాక్టర్స్ చెప్తుంటారు ఎక్సర్సైజ్ చేస్తే క్యూర్ అవుతుందని, కొంతమందికి అసలు వద్దంటారు. అసలు ఎవరు చేయాలి, ఎవరు చేయొద్దంటారు? మ్యాక్సిమం అందరు పేషెంట్స్కి ఎక్సర్సైజెస్ అనేటివి చేయాలి అన్నట్లు చెప్తాము. ఆ ఎక్సర్సైజెస్ మూలన మనకు చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. బట్ వెరీ లీస్ట్ చాలా తక్కువ కేసెస్లో ఏంటంటే పెథాలజీ చాలా ఉంటుంది లోపల. అంటే కొంచెం మూమెంట్స్ చేసిన, ఇప్పుడు ఫ్రాక్చర్ అయిందనుకోండి మనకు లోపల డిస్క్లో స్పైన్లో కొంచెం మైల్డ్గా ఫ్రాక్చర్ ఉంది, అలాంటప్పుడు మనం ఎక్కువగా కదలికలు అనేటివి చేయకూడదు. సో అలాంటి పేషెంట్స్కి అంటాము. లేదంటే డిస్క్లో చాలా సమస్యలు కొంచెం కూడా దగ్గరికి తీసుకుంటే ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయకుండా రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి అన్నట్లు చెప్తూ ఉంటాము. కానీ 99% పేషెంట్స్కి ఎక్సర్సైజెస్తో చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే మనకు ఈ స్పాండలోసిస్ కేసెస్లో 2 భాగాల ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఒకటి ఏంటంటే మనకు మెడిసిన్స్ పరంగా కరెక్ట్ టైంకి వేసుకోవాలి. ఇంకొకటి మేనేజ్మెంట్. ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే ఏముంటుంది, ఎక్సర్సైజెసే మేనేజ్మెంట్. ఏం చెయ్యాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. ఏం చెయ్యకూడదు, అది పత్యాలు అనేటివి మనకు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు, మెడ నొప్పి ఉన్నోళ్ళు ఏం చెయ్యకూడదు? ఫస్ట్ థింగ్ అంటే మీరు కింద కూర్చోకూడదు. మీరు కింద కూర్చోవడం, లేవడం, దాని మూలన మీకు ప్రాబ్లం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. దాంతో సహా కొంచెం టాయిలెట్స్ కూడా ఇండియన్ టాయిలెట్స్ అనేటివి యూజ్ చేయకుండా వెస్టర్న్ కమోడ్ సిస్టమ్ బాత్రూమ్స్ అనేటివి మీరు యూజ్ చేయాలి. అలా యూజ్ చేయడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ అనేది పడదు అక్కడ. సో ఇది ఒకటి. దీంతో సహా ఏంటంటే బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ వేసుకుంటే అది మెడ మీద కూడా, సర్వైకల్ కాలర్ అని ఉంటుంది, మెడ దగ్గర కూడా వేసుకోవాలి. అండ్ ఒకవేళ నడుములో ఉంది, లుంబార్ స్పాండిలోసిస్ ఉంది అంటే లుంబార్ బెల్ట్ ఉంటుంది, లుంబార్ సపోర్ట్. సో ఇది వేసుకోవడం మూలన ఆ ప్రెషర్ అనేది ఆ డిస్క్ మీద పడకుండా ఆపుతుంది అన్నమాట.
సో ఇది మీరు చెయ్యాలి. దీంతో సహా కింద కూర్చోవడం, వంగి పని చేయడం, వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఇలాంటి పనులు అనేటివి ఆపాలన్నమాట. ఇలా చేసుకుంటే మీ రిజల్ట్స్ అనేటివి తొందర రావడం అనేది జరుగుతుంది. కొంతమంది ఓన్లీ నేను మందులే మింగుతా అని ఓన్లీ మందులే తీసుకుంటుంటారు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేది తీసుకురారు. అలాంటప్పుడు మనకు రిజల్ట్ రావడం కొంచెం కష్టమైపోతుంది, చాలా టైం అనేది పడుతుంది. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ మూలననే ఈ ప్రాబ్లం వచ్చింది మీకు. దానికి మీరు చేంజ్ చేసుకోకపోతే అది పోవడం చాలా కష్టమైపోవడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే నేను రోజు ఎక్సర్సైజే చేస్తా, అబ్బా మెడిసిన్స్ ఏం వాడను, అలా కూడా మనకు నడవదు. మెడిసిన్స్ ప్లస్ ఎక్సర్సైజెస్ వర్క్స్ వెరీ గుడ్ అన్నమాట. డాక్టర్ గారు, చాలామంది చెప్తుంటారు ఫిజియోథెరపీ చాలా రిలాక్సేషన్ ఇచ్చిందని చెప్తుంటారు. నిజానికి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు అంటారా? డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత చేయించుకోవడం బెటర్ అంటారా? డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ అనేది చేయించుకోవాలన్నమాట. అండ్ ఇప్పటి వరకు నేను ఎక్సర్సైజెస్ అని చెప్పిన. ఎక్సర్సైజెస్ ఇస్ నథింగ్ బట్ మనకు ఫిజియోథెరపీయే. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీ డాక్టర్ కూడా మీకు చెప్తారు. మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మేము కూడా చెప్తాం కి భయ్ ఈ ఎక్సర్సైజ్ మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మీకు ఎక్సర్సైజే చేస్తారు. అండ్ దాంతో సహా మళ్ళీ కొన్ని స్పెషల్ వాళ్ళ దగ్గర కొన్ని మషీన్స్ ఉంటాయి. అందులో అల్ట్రాసౌండ్ కానివ్వండి, టెన్స్ మషిన్ కానివ్వండి. సో ఈ మషిన్స్ మూలన ఏంటంటే కొంచెం హీలింగ్ స్పీడప్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఎస్, ఫిజియోథెరపీ వర్క్స్ వెరీ గుడ్ ఇన్ లుంబార్ స్పాండలోసిస్. సో ఫిజియోథెరపీ కానివ్వండి, ఇంట్లో ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవి మీరు చేయడం చాలా మంచిదన్నమాట. డాక్టర్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటేనే తెలుస్తుందంటారా? కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళుగా సెల్ఫ్గా ఇవి డిస్క్ ప్రాబ్లమ్స్ అని ఫిక్స్ అయిపోవచ్చు అంటారా? యా, లక్షణాల మూలన కూడా మనకు తెలుస్తుంది అనమాట. మెయిన్లీ మనకు లక్షణాలు పట్టే మనం చెప్పగలుగుతాము ఓకే భయ్ ఈయనకు డిస్క్ సమస్య ఉంది అన్నట్లు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు చేపిస్తామంటే ఏ రకమైన ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే L4 L5లో ఉందా, L5 S1లో ఉందా. సో ఈ లొకేషన్ అనేది తెలుసుకోవడానికి ఎంఆర్ఐ అనేది ఫర్ క్లియర్ పిక్చర్ అన్నమాట. మనకు డయాగ్నోసిస్ అయితే లక్షణాల మూలన మనకు తెలుస్తుంది. ఇప్పుడు లక్షణాల మూలన ఎలా తెలుస్తుంది అంటే దీనికి కొన్ని స్పెసిఫిక్ సైన్స్ అనేటివి మనం చూస్తాము. ఎలా చూస్తాము సిమ్టమ్స్ అంటే, ఇప్పుడు మీకు లుంబార్ స్పాండలోసిస్ ఉందనుకోండి, అంటే మీకు నడుము నొప్పి ఉందనుకోండి. సో ఈ నడుము నొప్పి ఫస్ట్ స్టిఫ్నెస్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. స్టిఫ్నెస్ అంటే కొంచెం నడుము పట్టుకుపోయింది అన్నట్లు చెప్తూ ఉంటారు. టైట్ అనిపిస్తుంది, అబ్బా ఒంగితే కొంచెం టైట్ అనిపిస్తుంది. సో ఈ ప్రాబ్లం ఇలా ఫేస్ చేస్తారు. దాంతో సహా పెయిన్ అయితే ఉంటుంది. అండ్ ఈ పెయిన్ అనేది కొంచెం రేడియేట్ కూడా అవుతుంది. రేడియేట్ అంటే ఒక వైపు నుంచి ఇంకొక వైపు వరకు పెయిన్ రావడం. అండ్ ఇప్పుడు నడుము నుంచి కొంతమందికి ఏంటంటే కాళ్ళ వరకు కూడా ఈ ప్రాబ్లం పోవడం. డిపెండింగ్ అపాన్ కే బై ఎంత ఎక్కువగా మీ నరాల్లో ప్రెస్ అయినాయి అంత ఎక్కువ లక్షణాలు మీకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. కొంచెమే ఉందనుకోండి, నడుము మాత్రమే నొప్పి ఉంటుంది. అదే ఎక్కువగా బల్జ్ ఉంది, ఎక్కువగా ప్రెషర్ పడింది అనుకోండి, అలాంటప్పుడు నడుము నొప్పితో సహా మీకు తొడ భాగం వరకు కాలు గుంజుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఎక్కువైందనుకోండి, మొత్తం కాళ్ళు కింద వరకు కూడా గుంజుతూ ఉంటుంది. అండ్ కాలు గుంజడంతో సహా కొంచెం తిమ్మిర్లు రావడం, ఇలా నీడిల్స్తో పొడిచినట్టు ఫీలింగ్ అనేది రావడం కూడా జరుగుతుంది. సార్, మొద్దు పారటం కూడా ఒక లక్షణం అనుకోవచ్చా? అంటే ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో అలా మొద్దు బారినట్టు అనిపించడం కూడా? ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ ఈ తిమ్మిరి కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మొద్దు బారడం కూడా మనకు వేళ్ళ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓన్లీ వేళ్ళలో కొంతమందికి తిమ్మిరి అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి అరికాళ్ళల్లో తిమ్మిర్లు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ఉంటే ఈ తిమ్మిరి మొత్తం కాళ్ళలో తిమ్మిరి అనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూ కూడా ఉండదు, అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. కంటిన్యూ ఉండకుండా మీరు ఎక్కువగా నిలబడినారనుకోండి, కొంతమందికి నిలబడితే ఎక్కువసేపటి వరకు నిలబడితే మెల్లగా తిమ్మిరి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి కూర్చుంటే తిమ్మిరి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎక్కువసేపటి వరకు. సో ఇలా మనం ఏదో ఒక పొజిషన్లో లాంగ్ డ్యూరేషన్ వరకు అదే పొజిషన్లో ఉన్నాము, అండ్ అప్పుడు మనకు నొప్పి, స్టిఫ్నెస్, ఈ తిమ్మిర్లు రావడం జరుగుతుంది అంటే ఇది లుంబార్ స్పాండలోసిస్ లక్షణాలు అనేది మనం చెప్పుకోవచ్చు. దాంతో సహా
క్రాంప్స్, మస్కులర్ క్రాంప్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. మస్కులర్ క్రాంప్స్ అంటే చాలామందికి నిద్రలో పొద్దున లేస్తున్నప్పుడు పిక్కలు పట్టుకోవడం అనేది జరుగుతుంది. సడన్లీ కాలు పట్టుకుంటుంది, విపరీతంగా నొప్పి, మళ్ళీ ఇడవడానికి కొంచెం టైం పడుతుంది, దాని తర్వాత ఆ పిక్కల్లో కంటిన్యూ నొప్పి ఒక వారం వరకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము. డాక్టర్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు అంటారా? హోమికేర్ ఇంటర్నేషనల్లో డిస్క్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? డిస్క్ ప్రాబ్లం పూర్తిగా మంచిగా అవుతుందండి. మా దగ్గర చాలా పేషెంట్స్ ఏంటంటే స్టాండ్ పట్టుకొని నడిచేవాళ్ళు, ఆల్రెడీ బెల్ట్ వాడుతున్నాము, మెడ బెల్ట్ వాడుతున్నాము, అలాంటి వాళ్ళు మంచిగా మళ్ళీ నడుచుకుంటూ హాయిగా వెళ్ళారనమాట. సో హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ దీనికి అవైలబుల్ ఉంది అన్నట్లు చూసుకుంటే, హోమియోపతి మనకు రూట్ కాజ్ అనేది ట్రీట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ బోన్స్ని మొత్తం హోల్ స్పైన్ని కొంచెం బలం ఇవ్వడం, అంటే అక్కడ కాల్షియం తక్కువ కాకుండా అండ్ కాల్షియం కంటిన్యూ డిఫిషియట్ రాకుండా మెడికేషన్స్ ఉంటాయి. దాంతో సహా మీ డిస్క్ అనేది కొంచెం బల్జ్ కానివ్వండి, లేదంటే కొంచెం క్వాలిటీ తక్కువ అయిపోవడం డిస్క్లో, డీహైడ్రేట్ అవ్వడం డిస్క్లో, ఫైబ్రిన్ ఎలాస్టిన్ కొంచెం తక్కువ ఉంటే ఆ ఎలాస్టిసిటీ అనేది కొంచెం తక్కువ అయిపోవడం జరుగుతుంది. సో అది మనం తీసుకొచ్చినట్టు మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. దాంతో సహా మెడిసిన్స్ అనేటివి అక్కడ లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఆ లిగమెంట్స్లో వాపు రావడం మూలన కూడా మనకు ఇబ్బంది అనేది వస్తుంది. ఆ లిగమెంట్స్ టైట్ అవ్వడం వల్ల కూడా ఉంటుంది. మజల్స్ ప్రాబ్లం వల్ల, మజల్ స్పాజం వల్ల కూడా నువ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి కూడా మెడికేషన్స్ అనేటివి ఇచ్చి వచ్చిన పేషెంట్కి ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అవన్నీ చెప్పి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి మీకు పర్మనెంట్గా తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. డాక్టర్ గారు, డిస్క్ ప్రాబ్లమ్స్ని ఎలా చూడాలంటారు? లైక్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి కేర్ అవసరం అంటారు? ఈ ప్రాబ్లమ్స్లో ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? ఎలాంటి లక్షణాలు అంటే మెయిన్లీ దీంట్లో మీకు స్టిఫ్నెస్ వస్తుంది అండ్ పెయిన్ రేడియేట్ అవుతుంది. అంటే ఒకే చోట ఉండకుండా మనకు కాళ్ళలో మొత్తం మొద్దుబారుతుంది, కాళ్ళల్లో ఇబ్బంది వస్తుంది, నడుముతో సహా. అంటే డాక్టర్కి కన్సల్ట్ ఖచ్చితంగా అవ్వాలి. ఓన్లీ నడుము దగ్గరే నొప్పి ఉందంటే అది మీకు ఎక్కువగా పనిచేసే వల్ల కూడా రావచ్చు, అది సెల్ఫ్గా హీల్ అవుతుంది. అదే మెడలో నొప్పి వస్తుందనుకోండి, సడన్లీ మీరు కూర్చొని లేస్తున్నారు, మీకు కళ్ళు తిప్పినట్టు అనిపిస్తున్నాయి, అండ్ మెడలో కాకుండా మెడతో సహా చేతుల్లో కూడా తిమ్మిర్లు వస్తుంది, పండుకున్నప్పుడు చేతులు తిమ్మిరి వచ్చేస్తుంది, బైక్ నడుపుతున్నప్పుడు తిమ్మిర్లు వచ్చేస్తుంది, అంటే ఇది మెడ సంబంధించిన ప్రాబ్లం ఉంది అన్నట్లు మనం అనుకొని ఆ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వడం అనేది జరగాలన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ బీయింగ్ వెరీ హియర్. మచ్ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.